ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన సమరం 97% ప్రజల మీదనా అని ప్రశ్నించారు. జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పారా అని నిలదీశారు. జీతాలు రావడం లేదని ఉద్యోగులు అడగకుండానే వేస్తున్నామన్నారు సీఎం. సమరం అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఎవరి మీద మీ యుద్ధమని సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేమందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. ఒక 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు. ఇంకొక 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద అని నేను అడగదలుచుకున్న. కుటుంబ సభ్యులు, ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్, హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవి కాలాన్ని ఎక్కువ ఇచ్చిండ్రని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈరోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే, రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతర బెనిఫిట్స్ మీరు దాచుకున్న సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు. 18,500 కోట్లల్లో ఈరోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. ఈ 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత భత్యాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచిన మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము.
మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మేమందరం కలిస్తేనే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా 1వ తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మేమందరం కలిస్తేనే ప్రభుత్వం.